ఎవరికి వచ్చింది? సాత్విక త్యాగం. త్యాగము 3 రకాలు అని చెప్పాడు. సాత్వికము, రాజసము, తామసము. ఏమేం చేయాలి? మళ్ళీ ఒకసారి యుద్ధం. సాత్విక త్యాగం. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఏదైతే కర్మ ఉంటుందో అది కార్యమిత్యేవ అంటే ఇది తప్పకుండా చేయవలసింది, ఇది నా యొక్క డ్యూటీ, ధర్మం. నియతం ఇది నిత్యము, ఎప్పుడు చేయవలసింది అని అనుకొని, సంగం ఫలం అంటే దాని యందు ఆసక్తి ఎప్పుడైతే వస్తుందో అది కావాలి అనే కోరిక ఉంటుంది. అది కాకుంటే దుఃఖం వస్తుంది. దుఃఖం వస్తున్నది అంటే సంఘం ఉన్నది అన్నట్టు. తర్వాత ఫలం, ఇలానే జరగాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్. ఆ రెండిటిని త్యక్త్వ వదిలిపెట్టి క్రియతే చేయబడుతుందో అది సత్యాగ సాత్విక మతః. అలాంటి త్యాగము సాత్వికము. దుఃఖం వస్తుంది, సంఘం ఉన్నది, ఫలం ఎక్స్పెక్టేషన్ ఉన్నది అంటే దాంతో అది రాజసత్యాగం. కాబట్టి అది ఇన్ఫీరియర్ దీనికన్నా. తర్వాత ఏది చేయకుండా ఉండడం అది తామసత్యాగం. అన్ని వదిలిపెట్టి దానివల్ల అజ్ఞానంతో చేసే పని, అంటే వివేకం లేకుండా ఏదైతే ఆలోచించి చేస్తుంటామో అది తామస గుణం అన్నట్టు, తామస త్యాగం అంటారు. కాబట్టి దాని లక్షణాలను బట్టి అది ఏ రకమైనది అని చెప్పవచ్చు. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. సత్వ సమావిష్ట సత్వగుణంతో కూడి ఉన్నవాడు మేధావి, మేధావంతుడు. సత్వగుణం ఉండాలి. తర్వాత మేధావి అంటే ఎలా చేయాలి ఏంటి అనే ఆ మేధాశక్తి కలవాడు. చిన్న సంశయ అతనికి చేసే పనిలో సంశయాలు ఉండవద్దు. ఇది చేయాలా అది చేయాలా, ఇట్లా వేస్తే బాగుంటుందా అట్లా వేస్తే బాగుంటుందా, చాలా హై క్లారిటీ ఉన్నవాడు, సంశయాలు లేనివాడు. అప్పుడే అతను అది చాలా మంచిగా చేయగలుగుతాడు. యోగ కర్మ సుకౌశలం. యోగి అంటే ఏంటి అంటే, యోగము అంటే కర్మను చాలా మంచిగా కుశలత్వంతో చేయడం. కాబట్టి ఎప్పుడైతే చిన్న సంశయాలు కలిగిన వాడు ఉంటాడో అప్పుడు అతను ఆ పని చాలా మంచిగా చేస్తాడు. లేకుంటే ప్రతి చోట్ల పొరపాట్లు చేస్తుంటాడు. త్యాగి అంటే సంఘము ఫలాలు రెండు, సంఘము ఫలము ప్రతిదాన్ని చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. ఏ ఒక్క పదాన్ని కూడా వదిలిపెట్టొద్దు. త్యాగి అంటే సంఘము ఫలం రెండిటిని త్యజించిన వాడు. ఒక ఫలం వదిలిపెట్టి మళ్ళీ సంఘం ఉన్నా అది మళ్ళీ దుఃఖహేతు అవుతుంది. కాబట్టి సంఘం ఉండవద్దు, సంఘం లేకుండా ఫలాన్ని మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అది కూడా దుఃఖహేతు అవుతుంది. కాబట్టి రెండింటిని వదిలిపెట్టిన వాడే త్యాగి. తర్వాత అలాంటి వాడు అకుశలం కర్మ నద్వేష్టి అంటే ఈ బంధాది హేతువైన ఈ కర్మను అతను ద్వేషించడు. అంటే కొందరు మంచిగా చేయరు, వాళ్ళు చేయాల్సిన పద్ధతిలో చేయరు. అలాంటి దాన్ని కూడా అతను ద్వేషించడు. ద్వేషము వేరు, కరెక్షన్ వేరు. ద్వేషం ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతారు, అతని హృదయం చంచలం అయిపోతుంది. కాబట్టి అకుశలం కర్మ నద్వేష్టి. సరిగా చేయకున్నా కూడా బంధంతో కూడిన కర్మ చేస్తూ ఉంటారు. అట్లాంటి కర్మను కూడా అతను ద్వేషించడు. కుశలే నా అనుషజ్యతే. ఈ మంచి కర్మ యందు దాని కూడా ఆసక్తుడు కాదు, ఇది చాలా మంచిగా ఉన్నది అని దాని మీద కూడా ఆసక్తి అంటే పట్టుకొని ఉండడం. ఎప్పుడైతే దానికి బాగా అటాచ్ అవుతారో అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది మంచి కర్మనైనా దాన్ని
గట్టిగా పట్టుకొని ఉండొద్దు. ఫస్ట్ ఆ కర్మ ఎట్లాంటిది? సంగము ఫలము రెండిటిని ఛేదించిన కర్మ అది చెయ్యాలి. 2 రకాల కర్మలు ఉంటాయి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు, అది కొద్దిగా ఎట్లా ఉంటది అంటే దాంట్లో చంపడం ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి. దేశాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు సైనికులు యుద్ధం చేస్తారు. వాళ్ళకి ఏదో అందరినీ చంపాలని ఉండదు, అయినా కూడా చేస్తారు. అది అయినా దాన్ని ద్వేషించకుండా ఉన్నప్పుడు మంచి చేయగలుగుతాడు. ఇది మంచి కర్మ అని ఓవర్ ప్యాషన్ ఉండి దానికి బాగా అటాచ్ అయ్యి ఉంటే కూడా అక్కడ కూడా చేయాల్సిన పద్ధతిలో చేయరు. కాబట్టి ఏ పనైనా అది మంచి కర్మ చెడ్డ కర్మ అనే విషయం కాదు. అదేంటి అంటే నా యొక్క డ్యూటీనా కాదా, నా డ్యూటీ ఇప్పుడు ఏంటి, ఆ డ్యూటీని పట్టుకొని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా ఉండాలి. ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో, సింపుల్ గా కాంప్లికేట్ చేయకుండా ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో, ఆ డిస్టర్బ్ చేస్తున్నది అంటే మీరు సరిగ్గా లేరు అన్నట్టు. ఇక్కడ ఏదో ఒక చోట ఏదో తప్పు జరుగుతున్నది, దానికి ఆ పని మీద బాగా ఆసక్తి అధికమన్నా అయి ఉండాలి, లేదా ఎక్కడనో ద్వేషిస్తూ ఉండాలి. అప్పుడే అట్లా చంచలం అయిపోతుంది. హృదయం సమాధి స్థితి నుంచి దిగిపోతూ ఉంటది. కాబట్టి సత్వ సమావిష్ట, సత్వగుణంతో ఉన్నవాడు మేధావి, చిన్న సంశయ అయిన త్యాగి. ఈ 4 గుణాలతో హైలైట్ చేశాడు. ఆ పర్సన్ ఎట్లా ఉండాలి? సత్వ సమావిష్ట, మేధావి, చిన్న సంశయ, త్యాగి. అన్ని ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నహి దేహభృత శక్యం త్యక్తుం కర్మాణి అశేషత యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహభృత, ఈ దేహధారి, దేహాన్ని ధరించిన వాడు, దేహమే నేను అని అనుకుంటాడు, దేహాన్ని ధరిస్తాడు. అలాంటి వ్యక్తి కర్మాణి అశేషత త్యక్తుం నశక్యం హి. అతను, ఈ దేహాన్ని ధరించిన వ్యక్తి ఈ కర్మలను అశేషత అంటే పూర్తిగా, శేషం లేకుండా పూర్తిగా, త్యక్తుం నశక్యం అంటే వదిలిపెట్టడం సాధ్యం కాదు. ఈ అని చెప్తున్నాడు. అంటే సాధ్యం కాదు కదా, నిజమే కదా, ఎట్లా వదిలిపెడతారు? కర్మ చేయవలసిందే. మరి ఏం చేయాలి? మరి యహ కర్మఫల త్యాగి సహ త్యాగి ఇత్యభిధీయతే. కానీ అది సాధ్యం కాదు. కానీ కర్మ ఫలాలను ఎవరైతే వదిలిపెడతారో సహ త్యాగి ఇది అభిధీయతే, అతను మాత్రమే త్యాగి అని చెప్పబడుతున్నాడు. కర్మ ఫలాలను దానికి అటాచ్ కాకుండా ఎవరైతే వదిలిపెడతారో అతనే నిజమైన త్యాగి. తర్వాత అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అత్యాగినాం అంటే త్యాగులు కాని వారికి. ఇంతకుముందు త్యాగి అంటే డెఫినేషన్ చెప్పాడు. అలా కాని వాళ్లకు కర్మకు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ దృష్టిలో, ఎవరికి? అత్యాగులకు. అనిష్టం, ఇష్టం మిశ్రం అంటే ఇష్టము కాని పని అని ఒకటి ఉంటది. అది ఎవరన్నా చేయగానే కదా వీళ్లకు ఇరిటేషన్ వస్తుంటది. తర్వాత ఇష్టమైనది, ఇష్టమైన పని కాగా దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటది. తర్వాత మిశ్రంచ, కొద్దిగా ఇష్టం కాదు, మధ్య మార్గం. ఇట్లా 3 రకాల త్రివిధం ఫలం. ఈ 3 రకాల ఫలం ప్రేత్య భవతి. ఈ 3 రకాల ఫలములు మరణించిన తర్వాత కలుగుతాయి వాళ్లకు. అంటే ఒక పని చేసుకుంటే దీని వల్ల నాకు సంపాదన, డబ్బు వస్తుంది, ఇది ఇష్టము, ఒక పని ఉంటది. ఆ పనుల వల్ల వాళ్ళకు డబ్బు వస్తుంటది, దాని మీద ఎక్కువ ఇష్టత చూపెడతారు. ఇంకో పనులు ఉంటాయి, దాని వల్ల డబ్బు పోతుంటది, ఖర్చులు, అది ఇష్టం చూపెట్టారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత 1, 2 కొంత వస్తుంది కొంత పోతుంది.
అయితే ఎప్పుడైతే ఆ ఆశించి దీనివల్ల వస్తుంది కాబట్టి ఇది మంచిది, ఎప్పుడు ఇదే చేయాలి, ధనాన్ని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి, ఈ పని వల్ల ఎప్పుడు తరుగుతున్నది కాబట్టి ఇవి చేయకూడదు, ఇది సరే మిశ్రమం. ఇట్లా ఎవరైతే ఆ ఫలాన్ని ఆశించి ఆ పనులు చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ శరీరం వదిలిపెట్టాక మళ్ళీ అవే ఫలితాలు వస్తుంటాయి. వాళ్ళు ఏవైతే పనులు చేశారో అవే ఫలితాలు వాళ్ళకు కలుగుతాయి. కానీ సన్యాసినాం క్వచిత్ నా, వాడు కర్మఫల త్యాగం చేస్తాడు కాబట్టి, సన్యాసి అన్ని వదిలిపెడతాడు కాబట్టి దాని ఫలాన్ని, అతనికి మరణించిన తరువాత ఎలాంటి ఫలితము ఉండదు. ఇష్టమైంది ఇష్టం కాంది మిశ్రమం, అంటే ఫలితాల మీద అతను డిపెండ్ కాడు. చాలా క్లియర్ ఏంటి అంటే ఏం జరుగుతున్నది, దానివల్ల ఏం వస్తున్నది, అతను తన ఆత్మలో ఎప్పుడు ఉంటాడు కాబట్టి అతని ఆనందం ఎప్పుడు ఆత్మతో ఉంటది, వేరే దీంతో ఉండదు. ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి అర్థం కానంత వరకు అతను మనలాగానే ఉంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మనలాగానే అతనికి అదే రకంగా అదే తత్వంలో ఉంటాడు అనే భావనతో, అది మన మిస్ఇంటర్ప్రిటేషన్ తప్ప అతని స్థితి ఈ అన్నిటికీ అతీతంగా ఉంటది. ఏం జరుగుతున్నది, అది మంచా చెడా, ఎట్లా, వాడిని పొగుడుతున్నారా వాడిని తిడుతున్నారా, ఏమేం జరుగుతున్నది, వాడికి ఏది సంబంధం ఉండదు. ఎందుకంటే పొగడడం వల్ల తను సంతోషపడడు, తిట్టడం వల్ల బాధపడడు. దుఃఖేషు అనుద్విగ్నం మన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్ము నిరుచ్యతే, అలాంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి అతని ఏ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏవి కూడా అతని ఒరిజినల్ స్థితిని డిస్టర్బ్ చేయవు. అతని పనులు ఏవి కూడా కొన్ని సమయాల్లో నవరసాలు చూపెట్టాల్సి వస్తుంది, కోపం చేయాల్సి వస్తుంది, ప్రేమ చూపెట్టాల్సి వస్తుంది, అన్ని ఆజ్ఞలు ఇవ్వాల్సి వస్తుంది, అది ఇష్టం అన్నట్టు చూపెట్టాల్సి వస్తుంది, అన్ని చేస్తాడు. కానీ దీనికి అటాచ్ కాడు, అలాంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి అలాంటి వాడికి కర్మల ఫలితం ఏది అంటదు అని చెప్తున్నాడు. మరి ఆ పనులన్నీ ఎందుకు చేస్తాడు అంటే చెయ్యాలి. యజ్ఞ దాన తపస్సు, ఈ మూడింటి వల్ల అతనికి ఎప్పుడు స్నానం చేసినట్టు రోజు. మూడవది, లోకంలో అది తమో గుణం నుంచి సత్వగుణం వైపు మనుషులను పట్టుకపోతుంది కాబట్టి ఆ పనులు చేయాలి. ఆ పనులు చేసినప్పుడు సత్వగుణానికి వాళ్ళు కూడా అదే రకంగా శుద్ధులై పుణ్యం యొక్క క్వాంటిటీ చాలా హై అయిపోయినప్పుడు అప్పుడు పుణ్యాతీత స్థితికి పోతారు. పుణ్యపాపాలకు అతీతమైన స్థితి. ఫస్ట్ పుణ్యమే లేదు కాబట్టి మనసు కంట్రోల్లో ఉండదు, వాళ్ళకు విషయం తెలియదు. కాబట్టి యోగి యొక్క స్థితి అతీతంగా ఉంటది. మామూలు వాళ్లకు, త్యాగులు కాని వాళ్లకు 3 రకాలుగా ఉంటది అని చెప్తున్నాడు. పంచయమాని మహాభావ కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. ఓ మహాబాహో అర్జున, సర్వకర్మణం సిద్ధయే సాంఖ్యే, ఈ సమస్త కర్మల యొక్క సిద్ధి కొరకు సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని ఇమాని పంచకారణాన్ని మేని బోధ. ఈ ఫలాన్ని సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కర్మ సిద్ధి కొరకు సాంఖ్య అంటే బుద్ధి యోగంలో, అంటే ఈ బుద్ధి యోగం సాంఖ్య శాస్త్రం, సాంఖ్య దర్శనంలో ఏదైతే చెప్పబడ్డాయో ఈ 5 కారణాలను చెప్తా విను అని చెప్తున్నాడు. మళ్ళీ అన్ని కర్మలు కూడా లాస్ట్ ఏమైతే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ చేసేవన్నీ చేసుకుంటూ పోతాడు. చేసి 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 ఆ కర్మ పండినప్పుడు, చెట్టు పెట్టినప్పుడు అది దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాక ఫలం వస్తుంది. ఆ ఫలం పరిపక్వం అయినప్పుడు కింద పడుతుంది. ఆ పరిపక్వం అయ్యేంత వరకు అతను కర్మలు చేస్తూనే ఉండాలి. తర్వాత కూడా చేస్తుంటాడు కానీ చేయడు, అది వేరే స్టేట్. కానీ అంతవరకు అతను కర్మలను, మంచి కర్మలను చేసుకుంటూ
వెళుతూ ఉండాలి. అది ఇప్పటి వరకు సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలో ఇవన్నీ దగ్ధమయ్యేంత వరకు, అప్పటి వరకు ఈ కర్మలను మంచిగా అనుష్ఠించాలి. జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కర్మలను చాలా అద్భుతంగా చేస్తాడు. అందుకే యోగ కర్మ సుకౌశలం. అప్పటి వరకు ఇవి చేస్తుండాలి. అయితే కారణాలు ఏంటి అని చెప్తున్నాడు. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం విధాశ్చ పృథక్ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఈ కర్మ జరుగుతున్నది అంటే దీని వెనుక ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి అధిష్టానం అంటే శరీరం. శరీరం ఒక కారణం. కర్మయాన్ని అంటే శరీరంతో చేస్తారు. తథా కర్త అంటే చేసేవాడు. తర్వాత పృథగ్విధం కరణంచ వేరు వేరు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇట్లా ఈ ఇంద్రియాలు. తథా వివిధాః పృథక్ చేష్టాః అంటే వేరు వేరైన చేష్టలు అంటే ప్రాణవాయువు లోపల ప్రాణాపాన వ్యాన ఉదాహరణ లోపల ఏవైతే ఉంటాయో ప్రాణవాయువుకు సంబంధించిన చేష్టలు. అత్ర పంచమం ఈ వీటితో పాటు దైవం. పంచమం అంటే దానికి సంబంధించిన ఆ దేవతలు. ఏ సంబంధమైన పనులు చేస్తున్నామో ప్రతి దానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతలు ఈ యొక్క కర్మను చేయడంలో తోడ్పడతాయి. ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాం అంటే ఆ శ్వాసకు సంబంధించిన దేవత వాయుదేవుడు. లోపలికి లేకుంటే అసలు బయట వాయువే లేకుంటే లోపలికి ఎట్లా పోతుంది? కాబట్టి పంచభూతాల్లో ప్రతి దాంతో మనం ఇంటరాక్ట్ కావాల్సిందే. నడవాలంటే కూడా మళ్ళీ భూమి మీద నడవాలి. అన్నం వండాలంటే కూడా అగ్ని కావాలి. ఏ పని చేయాలంటే కూడా మళ్ళీ భగవంతుని సహాయం లేకుండా ఏ పని చేయలేం. పంచభూతాలు నిత్యం మనకు సహాయం చేస్తూనే ఉంటాయి. అవి చేయకుండా నేను అన్ని చేశా అంటే మనం ఎట్లా చేస్తాం? చిన్న పని చేయాలన్నా కూడా మనకు ఆ దేవతల యొక్క తోడ్పాటు కావాలి. అందుకే మన ధర్మంలో, సనాతన ధర్మంలో యజ్ఞానికి ఆ ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అంటే వాళ్ళ నుంచి మనం సహాయం తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్లకు మనం ఇవ్వాలి. అందుకే తప్పకుండా యజ్ఞం చేయాలి. నిత్యాగ్నిహోత్రం అందుకే పెట్టారు. తర్వాత ఏం చెప్తున్నాడు? శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ. నరుడు శరీర వాంగ్మనోభిః శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడేవైతే ఉన్నాయో, తర్వాత న్యాయం విపరీతంగా అది న్యాయసమ్మతమైన లేదా దానికి విపరీతమైన యత్ కర్మ ప్రారభతే అంటే మూడింటితో పని చేస్తున్నాడు. ఒకటి శరీరంతో పని, బయట కనబడుతుంది మూమెంట్. రెండు వాక్కు ద్వారా పని. మూడవది మనస్సులో ఆలోచనల ద్వారా. ఈ మూడింటితో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. ఎప్పుడు కొత్తగా ఈ మూడింటిని ఆపుకొని ఉండలేము ఎవరు. బయట ఏదైనా పని చేసుకుంటున్నా కనబడతాడు, లేదా మాట్లాడుకుంటున్నా కనబడతాడు ఒక చోట కూర్చొని, లేదా మనస్సులో ఏదో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఈ మూడింటితో చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాయ సమ్మతం, రెండవది దానికి విపరీతం. ఆలోచనలు కూడా న్యాయ సమ్మతం కాకుండా ఉండవచ్చు. తర్వాత వాక్కు కూడా అట్లనే ఉండవచ్చు, లేదా శరీరంతో చేసే పనులు అట్లనే ఉండవచ్చు. ఈ రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. ఇట్లా యత్ కర్మ ప్రారభతే ఈ విధంగా ఏదైతే కర్మ ప్రారంభింపబడుతుందో తస్య ఏతే పంచహేతవ అంటే 3x2 6 వెరైటీస్. ఈ 6 వెరైటీస్ ఏదైతే కర్మ మనం చేస్తూ ఉంటామో ఈ అన్నిటికి కూడా కారణం ఏంటి అంటే పైన చెప్పిన 5 హేతువులు. ఏంటి? అధిష్టానము, కర్త, తర్వాత ఇంద్రియాలు, అనేక ఇంద్రియాలు, తర్వాత అనేక చేష్టలు, ప్రాణవాయువుకు సంబంధించిన చేష్టలు, తర్వాత దైవం, ప్రకృతి మీకు ప్రతి చోట ఆ దేవతలు మీకు సహాయం చేస్తారు. ఈ 5 ఉన్నప్పుడే ఏదైనా కర్మ జరుగుతుంది. ఈ 6 రకాల కర్మ, 6 న్యాయంతో
చేసే శరీరంతో చేసే పని అది న్యాయం, వాక్కుతో మనస్సుతో. తర్వాత అన్యాయం, అన్ని ఏ పనులున్నా కూడా ఈ 5వ హేతువులు, తర్వాత ఈ కర్మ ఇన్ని రకాలుగా ఉంటుంది అని చాలా డీటెయిల్డ్ గా విభజించి చెప్పాడు. తర్వాత తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయ పశ్యత్యకృత అకృత బుద్ధి వాన్న స పశ్యతి దుర్మతి. ఇవన్నీ చేస్తున్నాయి, ఇప్పుడు చెప్పినవన్నీ ఈ సహాయం చేస్తూ ఉంటేనే అక్కడ కర్మ జరుగుతున్నది. కానీ తత్ర ఏవం సతి అంటే ఏం చెప్తున్నాడు, కర్మ ఈ విధంగా జరుగుతూ ఉండగా, అంటే ఈ 5 చేత జరుగుతూ ఉండగా, యహ కేవలం ఆత్మానం కర్తారం పశ్యతి, ఎవరైతే కేవలం తన ఆత్మ నేనే చేస్తున్నా అని అనుకుంటాడో, సహ దుర్మతి వాడు దుష్ట బుద్ధి కలవాడు. అకృత బుద్ధిత్వాత్ అంటే సంస్కరింపబడని బుద్ధి కలిగిన వాడు. వాడి బుద్ధి సంస్కరింపబడలేదు, ఫూల్ అన్నట్టు. వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించడం లేదు. ప్రతిదానికి వివేకం చాలా అవసరం. ప్రతి స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్డ్ గా ఆలోచించాలి. ఒకటి జరుగుతున్నదంటే దాని వెనుక ఎన్ని కారణాలు ఉంటాయి. అది తెలుసుకోకుండా అన్ని నేనే చేస్తున్నా అనే అహంభావంతో, నాకే అన్ని తెలుసు అనే అహంభావంతో చూసినప్పుడు అతను డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి అట్లా ఉండొద్దు, తన బుద్ధిని సంస్కరించుకోవాలి. నా పశ్యతి వాడు సరిగ్గా చూడడం లేదు, అంటే కర్మతత్వాన్ని సరిగ్గా చూడడం లేదు. కర్మ చాలా క్లియర్, మళ్ళీ పెన్ను పెట్టి రాసుకోవాలి ఇవి, ఎందుకంటే రోజు జరిగే విషయాలు 6 రకాలుగా జరుగుతుంది. ఎట్లా, ఒకటి ఫస్ట్ 3 శరీరం, వాక్కు, మనస్సు. కొంత మంచి కోసం జరుగుతుంది, చెడు కోసం విపరీతం. తర్వాత ఈ అన్నిటి కారణాలు పైన చెప్పిన 5. అంతేగాని ఫలానా వాడి చేశాడు అని చెప్పడానికి లేదు. నేనే చేస్తున్నా అని అనుకుంటే అది అతని బుద్ధి సంస్కరింపబడలేదు అన్నట్టు, అహంభావి అన్నట్టు. తర్వాత యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే అత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఇక్కడ కొద్దిగా టాప్ లెవెల్ పోయినాడు. దీనికి బాగా డీటెయిల్డ్ అర్థం చేసుకోకుంటే ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అవుతాయి. యస్య భావ ఎవరి యొక్క భావము, నా అహంకృత అంటే అహంకారయుక్తంగా లేదో, యస్య బుద్ధి న లిప్యతే ఎవరి బుద్ధి అంటుకొని ఉండదో, సహా అతను ఇమాన్ లోకాన్ హత్వ ఈ మొత్తం లోకాలను కూడా చంపినా కూడా, నా హంతి అతను చంపినట్టు కాదు, నా నిబధ్యతే బద్ధుడు కాదు అంటున్నాడు. ఇక్కడ మనం ఓన్లీ ఆ పైన లోకాలన్నీ చంపినా కూడా చంపుటలేదు అని మొత్తం టెర్రరిస్టులకి అటాక్ చేసి అది నేను చంపలేదు అంటే తప్పవుతుంది. ఎందుకంటే ముందర ఉన్న ఆ అడ్జెక్టివ్స్ ను అప్లై చేయకుండా మనం ఎట్లా ఏం చేస్తామంటే, సూత్రంలో పాణిని సూత్రాల్లో ప్రతి అక్షరం చిన్నది కూడా మ్యాటర్ అవుతుంది. ఇక్కడ కూడా ఏ సెంటెన్స్ అయినా కూడా తర్కశాస్త్రబద్ధంగా దాన్ని ఒక్కొక్క అడ్జెక్టివ్ ను మనం అప్లై చేసి చూడాలి. అప్లై చేయకుండా ఒకటే మనకు నచ్చింది తీసుకొని దాన్నే అది చెప్తుంటారు అన్నట్టు, కాంటెక్స్ట్ తెలియకుండా. అప్పుడు ఏమవుతుందంటే మిస్ఇంటర్ప్రిటేషన్స్ అవుతుంది. వాళ్ళ తర్కానికి తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టు కావాల్సింది తీసుకుంటారు, మిగిలినవన్నీ అప్లై చెయ్యరు. అది స్వార్థం అన్నట్టు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, యస్య భావ అహంకృత ఆ భావము అహంకారంతో కూడి ఉండదు, నేను చేస్తున్నాను అనే భావం ఉండదు. అది న్యాచురల్ గా జరిగిపోయే ప్రాసెస్. ఎప్పుడైతే యోగ స్థితిలో పోతాడో అతను తన కంట్రోల్లో ఉండదు, న్యాచురల్ గా ఫ్లో జరుగుతుంది.
వాడి బుద్ధి నలిప్యతే. వీళ్ళు ఏం చేస్తున్నారు, టెర్రరిస్ట్ వాళ్ళ బుద్ధి ఏదైతే ఉన్నదో దానికి అటాచ్ అయి ఉన్నారు, అడిక్ట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ బుద్ధి మెచ్యూర్ కాలే. ఆ బుద్ధి గురించి ఆల్రెడీ మొత్తం చెప్పాడు. అది సాత్విక బుద్ధియా, రాజస బుద్ధియా, తామస బుద్ధియా, దేని ఫీచర్స్ ఏంటి, దేని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, అవన్నీ కండిషన్స్ ఫాలో అయినప్పుడు ఇప్పుడు శివుడు ప్రళయకారకుడు, లోకాలన్నిటినీ సంహరిస్తున్నాడు. సూర్యుడు మొత్తం చివరిలో అన్నిటినీ ప్రళయం చేస్తున్నాడు, తనలోకి లాక్కుంటున్నాడు. ఇక్కడ సూర్యుడు టెర్రరిస్ట్ కాదు, అది డిఫరెంట్. అతను తన డ్యూటీ చేస్తున్నాడు. అందుకే దాన్ని అట్లా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి సెంటెన్స్లు చాలా డేంజర్. అర్థం చేసుకోకుంటే డేంజర్, అర్థం చేసుకోకుంటే చాలా హయ్యర్ నాలెడ్జ్ వస్తుంది. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఇంకోటి, ఇప్పుడు చండీదేవి అందరూ రాక్షసులను చంపింది అని అంటున్నాం. ఆ స్థితిలో ఉన్నవాడు అట్లా చేస్తాడు. ఆ స్థితి లేకుండా, ఏది లేకుండా అది చేస్తా అంటే బాగుండదు. ఇక్కడ ప్రతిదాన్ని అందుకే పరిపూర్ణ జ్ఞానము అవసరం. విషయాన్ని చాలా ఓపిక్గా అనాలిసిస్ చేసి దాన్ని ఇమిడ్చుకుంటే తప్ప ఇట్లాంటి విషయాలు అర్థం కావు. దాన్ని లిటరల్ గా ఏం తెలియని వాడు అవి తీసుకొని వాటిని ఉపయోగించుకుంటే తప్పవుతుంది. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేది త్రివిధ కర్మ సంగ్రహ. ఏం చెప్తున్నాడు? జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. ఒకటి జ్ఞానము, రెండు జ్ఞేయము, మూడు పరిజ్ఞాత. అంటే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూప. పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు, సబ్జెక్ట్. జ్ఞేయం తెలియదగ్గది, ఆబ్జెక్ట్. జ్ఞానము ఈ రెండిటి మధ్య జరిగే ప్రాసెస్. భక్తుడు, భగవంతుడు, భక్తి. జ్ఞాతృ అంటే పరిజ్ఞాత, జ్ఞేయము మధ్యలో ఉండేది వాళ్ళ ఇంటరాక్షన్ జ్ఞానం. గురువు శిష్యుడు ఇంటరాక్షన్ విద్య. ప్రతిదానికి ఒక రెండు వ్యక్తులు ఉన్నారంటే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నదంటే మధ్యలో కర్మ ఉంటుంది. ఈ కర్మలో ట్రావెల్ చేయాల్సిన లక్షణం ఏంటి? ఇక్కడ తెలుసుకునేవాడు తెలుసుకోదగ్గది, మధ్యలో ఏముంటది? జ్ఞానం ఉంటుంది, తెలియబడే విషయం ఉంటుంది. చదివేవాడు పుస్తకము, మధ్యలో ఏముంటది? ఆ సబ్జెక్ట్ ఉంటుంది, ట్రావెల్ చేస్తుంది. రెండు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మధ్యలో వర్బ్ ఉండాల్సిందే, కాబట్టి మధ్యలో ట్రావెల్ చేసేది అది. గురువు శిష్యుడు మధ్యలో ఏముంటది? విద్య ఉంటుంది. భగవంతుడు భక్తుడు మధ్యలో ఏముంటది? భక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన. ఈ కర్మ చేసేందుకు వర్బు ఉన్నది అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నది అంటే వర్బు ఉన్నది అన్నట్టు అక్కడ. అందుకే ఈ మూడు కర్మ చోదకాలు అని చెప్తున్నాడు. ఈ కర్మల విషయంలో ప్రవర్తింపజేసేది ఈ మూడు రకాలు. తర్వాత కరణం అంటే సాధనం, దీంతో ఆ పని చేస్తున్నాము, అది సాధనం. కర్మ అంటే ఈ క్రియ ద్వారా ఏదైతే పని మనం చేస్తుంటామో ఆ పని ద్వారా దేన్నైతే సంపాదిస్తామో అది కర్మ. తర్వాత కర్త అంటే చేసేవాడు. ఇది కర్మ సంగ్రహ త్రివిధ. అంటే ప్రతి దాంట్లో కూడా ఒక కర్మ విషయం ఉన్నది అంటే ఒకడు కర్త ఉంటాడు, తర్వాత ఆ పని చేస్తూ ఒకటి సంపాదించేది కర్మ, దేన్నైతే టార్గెట్ చేస్తున్నాడు, తర్వాత దీన్ని ఒకదాన్ని ఉపయోగించి ఆ పని చేస్తుంటాడు, అది కరణ, సాధనం అన్నట్టు. అంటే కర్త కర్మ క్రియ అని మూడు ఉంటవి అని మూడు రకాలుగా ఉంటది అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ
కర్మ గురించి డీటెయిల్స్ చెప్తున్నాడు. కర్మ ఏ విధంగా జరుగుతుంది. కర్త ఉంటేనే కర్మ జరుగుతుంది, కర్త లేకుంటే కర్మనే ఉండదు. జ్ఞాతృ తెలుసుకునేవాడు ఉంటేనే, తెలియదగ్గది ఉంటేనే అక్కడ ఆ జ్ఞానం అనేది ట్రావెల్ అవుతుంది. జ్ఞానం భక్తుడే లేకుంటే భగవంతుడే లేడు. ఎవరు భక్తులు లేకుంటే భగవంతుడనే విషయమే ఉండదు, అక్కడ కనబడదు. ఉండదు అంటే ఉంటది, కానీ ఇక్కడ అది మధ్యలో రాదు. జ్ఞానం లేదా, ఎవరి జ్ఞానం లేకున్నా జ్ఞానం ఉండనే ఉంటది, కానీ అది అక్కడ ఏం కనబడదు. జ్ఞానం కర్మచ కర్తాచ త్రిధైవ గుణభేదత రోచతే గుణసంఖ్యాని యథావత్ శృణు తాన్యపి. జ్ఞానం కర్మ కర్త గుణభేదత త్రిధా ఏవ. అంటే జ్ఞానము, తర్వాత కర్మ, కర్త, ఈ మూడు కూడా ఈ గుణాల భేదాన్ని అనుసరించి అన్నిట్లలో కూడా మళ్ళీ మూడు అప్లై చేయాలి. ఎందుకంటే అందుకే కృష్ణుడు దేనికి డైరెక్ట్ ఆన్సర్ ఉండదు. ప్రతిదాన్ని నువ్వు ఏ పర్పస్ కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దాంట్లో ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయి, అది సాత్వికమా, రాజసమా, తామసమా, ఆ గుణభేదాలు ప్రతి చోట అప్లై చేయాలి. అప్లై చేయకుండా అందరు బాగా చేస్తున్నారంటే అందరు బాగా ఇట్లా చేస్తారు. ఒక్కొక్కళ్ళ తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. బాగా అంటే ఏంది, ఏది బాగా? ఏదో గుణాన్ని అనుసరించి చేస్తారు ఎవరైనా. వాళ్ళు డాంబికం కోసం చేస్తారు, దంభం కోసం చేస్తుంటారు, అది కూడా కర్మనే. వాళ్ళు కూడా చేశారు చేయలేదని ఎవరన్నారు. కానీ దాంట్లో దంభం ఉన్నది కాబట్టి, దర్పం ఉన్నది కాబట్టి అది రజోగుణానికి సంబంధించిన భక్తి, లేదా ఇంకోటి దానం, లేదా ఇంకోటి ఏది ఉన్నా కూడా లేదు, ఏది ఆశించకుండా తన కర్తవ్యం అనుకొని ఫలం అపేక్షించకుండా ఈ లక్షణాలతో చేసినప్పుడు సాత్వికం. ఏది చేయకుండా కూర్చొని ఏది అవసరం లేదని కూర్చునేవాళ్ళు అది తామసికం. ఏదో రకంగా ఏదో ఒకటి ఉండనే ఉంటది. మనం దాన్ని కరెక్ట్ గా విభజించి చూడగలగాలి. అన్ని విషయాలు అజ్ఞానంతో కూడి ఉన్నదా, అజ్ఞానపు విషయాలు చెప్తున్నారు అక్కడ. అందరూ విషయాలు చెప్తున్నారు, ప్రవచనాలు అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, డైరెక్షన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఆ చెప్పే టాపిక్ లో అజ్ఞానం ఉన్నది అనుకోండి. ఉన్నదంటే అది తమో గుణానికి సంబంధించిన కర్మ. అది డైరెక్ట్ మనం దాన్ని కేటగరైజ్ చేయగలగాలి. బాగానే చెప్తున్నాడు కదా అంటే బాగానే చెప్తాడు, కానీ దాంట్లో అజ్ఞానం ఉన్నది కాబట్టి తమో గుణానికి సంబంధించింది. అతను ఏం డబ్బులు తీసుకుంటలేడు కదా, డబ్బులు తీసుకోకుండా అజ్ఞానం ఉన్నది, అంతే. అది చాలా క్లియర్. అజ్ఞానం ఉంది అంటే తమో గుణానికి సంబంధించింది అని క్లియర్ శాస్త్రం యొక్క డెఫినేషన్ అది. దాన్ని అట్లనే కేటగరైజ్ చేయాలి. ఇంకోడు డాంబికానికి చేస్తున్నాడు, మంచినే చెప్తున్నాడు కదా, మంచి మాటలే, కరెక్టే జ్ఞానం చెప్తున్నాడు కదా, కానీ దాంట్లో దర్పం ఉన్నది, దాంట్లో డాంబికం ఉన్నది, ధర్మధ్వజత్వం ఉన్నది. కాబట్టి అది రజోగుణానికి సంబంధించింది. ఇట్లా మనం ప్రతిదాన్ని చెప్పగలిగే స్థితి రావాలి, మూడింటిగా డివైడ్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ కూడా ప్రతిదానికి జ్ఞానము, కర్మ, కర్త అన్ని కూడా మళ్ళీ గుణభేదత, ఆ గుణాల భేదాన్ని అనుసరించి మూడు విధాలుగా ఉంటవి. గుణ సంఖ్య అనే ఈ గుణాల గురించి ప్రతిపాదించే సాంఖ్య శాస్త్రం ఏదైతే ఉండదో, భగవద్గీత ఎక్కువ సాంఖ్య దర్శనానికి దగ్గర ఉంటుంది, దాన్ని అనుసరించింది. ఇప్పుడు గాయత్రి మంత్రం కూడా దానికి దగ్గర ఉంటది, సాంఖ్య శాస్త్రం. కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్య దర్శనానికి. అంటే ప్రతిదాన్ని సాంఖ్యం అంటే ఏంది అన్ని విడదీసి చాలా డీటెయిల్డ్ గా చేస్తుంది. జ్ఞాన శాస్త్రం అన్నట్టు, బుద్ధి శాస్త్రం, బుద్ధి యోగం. దాని అపి యథావత్ శృణు, ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ యథార్థ రూపంలో ఉన్నది ఉన్నట్టు సత్య రూపంలో వినుము అని చెప్తున్నాను. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. మొదలు జ్ఞానం ఏ విధంగా త్రివిధం అవి చెప్తున్నాడు అన్నట్టు.
ఏ జ్ఞానం చేత, దేని చేతనైతే విభక్తేషు సర్వభూతేషు, అంటే ఈ సర్వభూతాలు అన్నీ ఎట్లా ఉన్నాయి అంటే విభజింపబడి ఉన్నాయి. అన్ని సపరేట్ గా కనబడతాయి. ఇప్పుడు మీరు ఎవరు చూసినా 10 మంది ఉన్నారంటే అందరు సపరేట్గానే కనబడతారు. అందరూ విభజింపబడి ఉన్నారు. అన్ని విభజింపబడి ఉన్నా కూడా దాంట్లో అవిభక్తం ఏకం అవ్యయం, విభజించి ఉన్న ప్రపంచాన్ని, ఈ లోకాన్ని, దాంట్లో ఉన్న విభిన్నం కాకుండా ఉన్న అవ్యయం భావం, వినాశరహితమైన భావాన్ని ఎవరైతే ఈక్షతే చూస్తాడో తజ్ఞానం సాత్వికం విద్ధి, అలాంటి జ్ఞానమే సాత్విక జ్ఞానంగా తెలుసుకొను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. విష్ణు, శివుడు, గణపతి, సూర్యుడు, దత్తాత్రేయుడు, హయగ్రీవుడు, దక్షిణామూర్తి, పగురు, తర్వాత ఇల్లమ్మ, పోచమ్మ, హనుమంతుడు, చెప్పుకుంటూ పోతే 33 కోట్ల దేవతలు. ఇదేంటి చూసేందుకు ఎట్లా ఉన్నది? అగ్ని, సూర్యుడు, ఇక చెప్పుకుంటూ పోతే అందరి దేవతలే మనకు. విభక్తేషు సర్వభూతేషు, అన్ని వేరు వేరుగా కనబడుతున్నాయి. అది వేరు, ఇది వేరు. ఈ అన్నిట్లలో అవిభక్తం ఏకం అవ్యయం, అన్నిట్లలో ఉన్న కామన్ క్వాలిటీ అవిభక్తం, విభిన్నముగానిది ఏదైతే ఒకటే ఉంటుందో అది అవ్యయం, వినాశరహితం. అలాంటి భావాన్ని పట్టుకవస్తారో, అలాంటి భావాన్ని, అలాంటి వస్తువుని ఎవరైతే చూస్తారో తజ్ఞానం సాత్వికం, అలాంటి జ్ఞానం మాత్రమే సాత్విక జ్ఞానం. మళ్ళీ దాంట్లో సపరేట్ అని చూడొద్దు. ఆ భావం ఏంటి, వాళ్ళ యొక్క భావం ఏంటి, ఎట్లాంటి భావంతో ఆ పనిచేస్తున్నారు, ఆ లోపల ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి. జ్యువెల్స్ ఎన్నో రకాలు ఉన్నాయి, అన్నిట్లలో కామన్ ఏంటి? బంగారం. ఒక నది మొత్తం గడ్డగట్టింది, ఎన్నో ఐస్ ముక్కలు ఉంటాయి, అన్నిట్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంది? వాటర్. ఇట్లా ప్రతిదాన్ని విభిన్న రూపాల్లో, విభిన్న తత్వాల్లో ఉన్న వాటిని, దాంట్లో ఉన్న కామన్ ఎవరైతే తీసుకుంటారో అది జ్ఞానం. అది ఎట్లాంటి జ్ఞానం? సాత్విక జ్ఞానం. జ్ఞానం కూడా మళ్ళీ 3 రూపాలు అని చెప్తున్నాం. వాళ్ళు చెప్పేది కూడా జ్ఞానమే కదా, అది కూడా జ్ఞానమే. మరి అది ఈ కేటగిరీ కిందకి వస్తుంది. మనం నిర్ణయం చేసుకోవాలి. బుద్ధిమంతుడు దాన్ని విభజిస్తున్నాడా, దాంట్లో ఉన్న కామన్ థీమ్ ను తీసుకుంటున్నాడా? తర్వాత పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావన్ పృథగ్విద వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. యజ్ఞానం, ఏదైతే జ్ఞానం పృథక్త్వేన భిన్నత్వంలో ఉంటుందో, సర్వేషు భూతేషు పృథగ్విదాన్ భావాన్ వేత్తి, అన్నిట్లలో, ఈ భూతాల్లో వేరే వేరేలాగా కనబడుతున్న వాటిల్లో అన్ని సపరేట్ గా తీసుకుంటారు. అంటే విష్ణువు వేరు, శివుడు వేరు, దేవి వేరు. శివుడు గొప్ప, విష్ణువు వీళ్ళు తక్కువ, లేదా విష్ణువు గొప్ప, వీళ్ళు తక్కువ, లేదా ఇల్లమ్మ, పోచమ్మ ఇవి తక్కువ, ఫలానాది చెయ్యొద్దు, ఇది ఇట్లా, ఈ దేవుడు సుపీరియర్, వీళ్ళంతా డెమిగాడ్స్, తక్కువ వాళ్ళు అనే భావన ఎప్పుడైతే బలంగా ఉంటుందో, ఈ విగ్రహం చాలా బాగున్నది, ఇది ఇంట్లో ఈ దేవత చాలా సుపీరియర్, మిగిలిన వాళ్ళందరూ తక్కువ, ఇట్లా ఎక్కడైతే ఉంటుందో అలాంటి జ్ఞానం రాజసం విద్ధి, అది రజోగుణంతో సంబంధించిన దానిలాగా తెలుసుకోవాలి. అది రజోగుణ జ్ఞానం. దక్షిణామూర్తి ఎక్కువ, స్వగురు తక్కువ, లేదా ఇంకా ఇట్లా ప్రతి దాంట్లో డిఫరెన్షియేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర ఆ భేదభావం, ఆ తత్వం ఉంటుందో, జ్ఞానాన్ని కూడా మళ్ళీ అక్కడ కామన్ క్వాలిటీని సపరేట్ గా తీసుకుంటారో, కామన్ గా తీసుకోలేరు, ఏది కామన్ అనేది తెలుసుకోలేరు వాళ్ళు, అది రజోగుణానికి సంబంధించిన జ్ఞానం. అది కూడా జ్ఞానమే, కానీ రజోగుణానికి సంబంధించిన జ్ఞానం. ఎత్తు కృత్స్న వదేకస్మిన్ కార్యే సక్తం అహేతుకం
అతత్వార్థ వదల్పంచ తత్తామసం ఉదాహృతం. ఎత్తు ఏదైతే జ్ఞానం ఏకస్మిన్ కార్యే, అంటే ఒక శరీరం నందు సమస్తం, అంటే ఒక్క దాంట్లోనే మొత్తం ఉన్నది, ఇది ఎక్కడ లేదు, అంత దాంట్లోనే ఉన్నది, మిగిలిందంతా వేస్ట్ అని పట్టుకుంటారు. అంటే ఒక చిన్న పదార్థాన్ని తీసుకొని అదే సమస్తము అని అనుకుంటారు. సక్తం అహేతుకం, దాని మీద శక్తి విపరీతమైన పిచ్చి. ఏదో ఒక విగ్రహం ఒకటి పట్టుకొని ఇక అదే అందరు దానికే పోతారు. ఎక్కడికి కోరేయరు. విచిత్రం, మొత్తం దాంట్లోనే ఉన్నది, ఎక్కడ లేదు. పెద్ద పెద్ద క్యూలు దానికోసం. అక్కడ దాన్ని చూడడానికి స్పెషల్ రికమెండేషన్స్ ఇవి. మొత్తం దాని మీదనే పెట్టినప్పుడు దాని మీద సక్తం విపరీతమైన ఆసక్తి. తర్వాత అహేతుకం, లాజికల్ గా అది నిలవదు ఆ లాజిక్, అంటే యుక్తులు లేదు ఆ జ్ఞానానికి, యుక్తి ఉండదు. అతత్వార్థవత్, తత్వార్థానికి సంబంధించింది ఉండదు, అంటే తత్వ విషయం ఉండదు. అంటే అది దాని స్వభావం ఏంటి, ఎందుకు ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు జనవరి 1 ఇంకేదో స్పెషల్ కాగానే అందరూ గుడి మీద పడతారు. ఇక ఎక్కడనే సర్వస్వం, అది ఆ దర్శనం కాకుండా మీ జీవితం వ్యర్థం అన్నట్టు చేస్తాడు. అందరు అదే ఆలోచన మొదలు కాగానే కథం ఇక ఏకంగా లక్షల మంది కోట్ల మంది పోతారు. అది ఇట్లా తట్టుకుంటది. ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, తర్వాత ఇలాంటి జ్ఞానం అల్పము. ఇది ఎవరు దాన్ని ఎందుకు అట్లా అంటే అంతే మా ఎమోషన్, మా సెంటిమెంట్ అంటారు. అరే వాళ్ళ సెంటిమెంట్లను గౌరవించాలని ఇంకోటి అంటాడు. ఇట్లాంటి జ్ఞానం తత్ తామసం ఉదాహృతం, ఇది తమో గుణానికి సంబంధించిన అజ్ఞానవశాత్తు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి. ఇది కూడా జ్ఞానమే, జ్ఞానం లేకుండా ఎవరు లేరు. ప్రతి వానికి జ్ఞానం ఉన్నది. చిండి సప్తశక్తులు కూడా చెప్తారు కదా, నీ దగ్గర ఏంది, జంతువులకు కూడా జ్ఞానం ఉన్నది, నాకు అన్ని తెలుసు అంటున్నావు కదా, జంతువులకు కూడా తెలుసు, ప్రతి వాళ్ళకి జ్ఞానం ఉన్నది. కానీ ఆ జ్ఞానం ఈ కేటగిరీ, ఈ జ్ఞానం తమో గుణ ప్రధానం అని చెప్తున్నాడు అన్నట్టు. కాబట్టి ప్రతి దాన్ని మనం విభజించి క్లియర్ గా అప్లై చేసుకునే అది రావాలి. తర్వాత నెక్స్ట్ జ్ఞానం అయిపోయింది, ఇప్పుడు కర్మ. అందుకే ఇది మొత్తం సారాంశం. అష్టాదశ అధ్యాయం ఏదైతే ఉన్నదో మొత్తం అన్నిటి భగవద్గీత యొక్క కలశం లాంటిది. 15 అధ్యాయాల వరకు గుడి, 16, 17 గోపురాలు. ఇది అన్నిటి మీద పెట్టే కలశం. ఇది కరెక్ట్ గా అర్థమైతే మీరు చూడడం దృష్టికోణం అది మారిపోతుంది. కామన్ మాటలు మాట్లాడరు, దేన్నైనా విభజించి కరెక్ట్ గా మాట్లాడతారు. దాంట్లో చెప్పే విషయాల్లో అందరు చెప్తున్నారు, అన్ని విషయాలు చెప్తారు, అందరు అన్ని పనులు చేస్తారు, అందరికీ జ్ఞానం ఉన్నది. కానీ ఏ జ్ఞానం, ఏ కేటగిరీకి సంబంధించిన జ్ఞానం అది. అందరిని పోయి పలానా దగ్గరికి పోతే ఏదో అవుతుంది అంటున్నాడంటే అది అజ్ఞానం. అసలు ఏమున్నది దాంట్లో, అక్కడికి పోతే ఏం వస్తుంది, నిజమేనా, దాన్ని ఆలోచించాలి, అది నిలుస్తుంది, అది దానికి యుక్తి ఉన్నదా, అన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. జ్ఞానం లేని వ్యక్తి, జ్ఞానం లేని వస్తువు ఎవరు లేరు. కానీ కరెక్ట్ గా దాన్ని డివిజన్ చేయాలి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కర్మ. అందరూ పనులు చేస్తారు, మరి ఏ కర్మ కరెక్ట్? ఏం చెప్తున్నాడు? నియతం సంగరహితం అరాగ ద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికం ఉచ్యతే. ఎత్ ఏదైతే నియతం కర్మ, నిత్యమైన కర్మ ఉంటుందో, నియమింపబడి నిత్యమైనది. ఫస్ట్ ప్రతి అడ్జెక్టివ్ ను జాగ్రత్తగా చూడాలి. ఏంటి? నిత్యమైన కర్మ, నియమింపబడిన కర్మ. అది ఎట్లా ఉండాలి? సంగరహితం, సంగం లేకుండా ఉండాలి. ఒకటి నిత్యమైన కర్మ, సంగరహితం. అరాగ ద్వేషత, రాగము ద్వేషము ఈ రెండు దాంట్లో ఉండదు. అఫల ప్రేప్సున,
అంటే ఫలం పొందాలి, దీనివల్ల నాకేదో రావాలి. అందుకే విశ్వ కళ్యాణం అనేది ఏదైతే ఉంటుందో లోక కళ్యాణంకు చేసే కర్మ, మరి ఏం చేయాలి, ఇట్లా ప్రతి చూడాలంటే కష్టం. అందుకే ఫలం వదిలిపెట్టు అని మొదలే చెప్పాడు. లోక కళ్యాణార్థం చేస్తున్నాం, ఇది ఒక డ్యూటీ అనుకొని చేస్తున్నాం అంతే. ఎందుకు చేయాలి ఇది అంటే అందుకే, ఎందుకంటే ప్రతివాడు మళ్ళీ యజ్ఞదాన తపస్సులు చేయాలి ఫలరహితంగా, అంటే లోక కళ్యాణం కోసం చేయాలి. అఫల ప్రేప్సున, ఫలం పొందవలే అనే కోరిక అక్కడ ఉండొద్దు. అలాంటి వాణి చేత ఎప్పుడైతే కర్మ చేయబడుతుందో, అఫల ప్రేప్సున, ఫలాన్ని పొందవలే అనే కోరిక లేని వాణి చేత కృతం చేయబడుతుందో, ఇట్లా రాగద్వేషాలు లేకుండా, సంఘం లేకుండా నిత్యమైన కర్మ ఏదైతే చేయవలసింది ఉంటుందో అది తత్ సాత్వికం కర్మ ఉచ్యతే. ఆ కర్మనే సాత్విక కర్మ అంటారు. ఈ ఏది ఉన్నా కూడా ఆ కర్మలో ద్వేషం ఉన్న, ఒక మాట మాట్లాడాం, ఆ కర్మలో ద్వేషంతో కూడా ఉన్నది ఫలానా వ్యక్తి మీద, కథం అది మళ్ళీ తమో గుణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దాన్ని. రాగము ద్వేషము ఉండకూడదు, సంఘం ఉండకూడదు, ఫలం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు పిల్లలను మనం అది చేసేటప్పుడు మామూలు ఇన్ జనరల్ అట్లా ఉంటది, దగ్గరికి ఉంటాయి ఈ క్వాలిటీస్. అంటే మనం మారుకుంటూ పోతే అది వేరు, కానీ ఇన్ జనరల్ ఎట్లా ఉంటది, వాళ్ళు మంచిగా తయారు కావాలి అని చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి ఆ పనులు చేసుకుంటూ పోతారు తల్లిదండ్రులు. సో దాంట్లో మళ్ళీ వీడు తెచ్చి నాకేదో బంగారం ఇవ్వాలి అని వాడు కోరుకోడు. కోరుకుంటే తప్పవుతుంది. వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలి, మంచిగా ట్రైన్ చేసి లోకానికి లోక కళ్యాణార్థం వాళ్లను రిలీజ్ చేయాలి సంఘంలో అనే బుద్ధితో ఎవరైతే చేస్తారో అది మంచి పద్ధతి. అయితే ఇది సాత్విక కర్మ అని చెప్పబడుతుంది అని చెప్పాడు. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. కామేప్సున అంటే కోరికలు పొందాలని కోరి, అంటే ఒక కామం కోసం ఒక కోరిక, ఇది తీరుస్తుంది ఈ కర్మ అని. సాహంకారేణ వా లేదా అహంకారం చేత, నేను చేస్తున్నాను, నేను చేయించాను, నేనది, నేను అనే అహంకార భావంతో, అది కోరికల కోసం కావచ్చు లేదా అహంకారయుక్తంగా కావచ్చు. అహంకారేణ అంటే అహంకారంతో, కోరిక ఉన్నది అంటే అహము అనేది వస్తుంది, నాకు ఈ కోరిక కావాలి, నాకు అనే భావన వస్తుంది. కాబట్టి ఆ అహంకారం యొక్క ఛాయ పడ్డది అంటే అక్కడ అది మళ్ళీ రాజసంలోకి దిగిపోతుంది. బహుళాయాసం, చాలా ఆయాసంతో కూడిన కర్మ అది. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో, కోరిక ఉంటుందో, ఆ చేసే పని అంతా చాలా కష్టంగా తోస్తూ ఉంటుంది. అది ఇష్టం శ్రద్ధ ఉంటుందో, కోరిక ఉండదో, అక్కడ ఆయాసం అనిపించదు. ఇక్కడ ఆయాసం అంటే ఏంది, ఎప్పుడైతుంది, ఏమవుతుంది, ఎట్లా చేస్తున్నా, ఏంది, ఎప్పుడు ఆ భావనలే వస్తుంటాయి. చిత్తం అంతా కోరిక మీద ఉంటది, తర్వాత అహంకారం మీద ఉంటది. కాబట్టి ప్రతి చోట ఆ పని కష్టంగా చూస్తుంటది. అహంకారం ఉన్నప్పుడు ఎప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి. వాడు అనుకున్నట్టు కావు, నీ నన్ను అంటావా, ఇదంటావు, ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. కాబట్టి అధికమైన ఆయాసం, చాలా కష్టంతో కూడి ఉంటది. ఎత్తు ఏ కర్మనైతే క్రియతే చేయబడుతుందో తత్ రాజసం ఉదాహృతం, దాన్ని రాజస కర్మ అని అంటారు. పెద్ద ఇది చెప్పియాలి, దానికి పెద్ద స్టేజు, లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల ఖర్చు, దానికోసం అందరి దగ్గర వసూలు చేస్తారు. చేసి చాలా అద్భుతంగా జరిగింది అని పేపర్లలో దాంట్లో దీంట్లో వేస్తారు. అది ఏంది, చాలా ఆయాసానికి సంబంధించిన కర్మ. తర్వాత దాంట్లో అహంకారం ఉన్నది, దాంట్లో ఏదో ఫలాపేక్ష ఉంటది.
ఇవన్నీ ఎప్పుడైతే మిక్స్ అవుతాయో అది రాజస కార్యం అని చెప్పబడుతున్నది. చాలా సింపుల్ గా ఉండాలి పని. తర్వాత ఏ ఫలం దాంతో ఆశించొద్దు. ఇది నా యొక్క డ్యూటీ, రోజు చేయాల్సిన డ్యూటీ. తర్వాత ఇది నేను చేయట్లేదు. జ్ఞానం ఉన్నప్పుడు అవి వస్తాయి. అట్లా చేస్తే సాత్విక కర్మ, ఈ రకంగా చేస్తే రాజస కర్మ అని చెప్పాడు. తర్వాత అనుబంధం, క్షయం, హింస, అనపేక్ష పౌరుషం, మోహాద్ ఆరభ్యతే కర్మ ఎత్త తామసం ఉచ్యతే. అనుబంధం అంటే ఆ కర్మ తర్వాత వచ్చే ఏదైతే నష్టం, క్షయం అంటే నష్టం, హింస పరహింస అంటే ఆ పని చేస్తే దానివల్ల ఏమేమి వస్తున్నాయి, దాని అవుట్పుట్ ఏంది అంటే నష్టము, హింస, పౌరుషము, అనపేక్ష, ఈ అన్నిటిని చూడకుండా పురుషార్థం, పౌరుషం అంటే దాని యొక్క పురుషార్థం ఏంటి, అవన్నీ ఏం చూసుకోకుండా అనపేక్ష యత్ కర్మ ఆరభ్యతే, ఏదైతే కర్మ ప్రారంభిస్తామో తత్ తామసం ఉచ్యతే. అంటే అజ్ఞాన పూర్వకంగా ఉండేవన్నీ తామస కర్మలు. విషయం ఏందో తెలియదు, ఆ విషయం తెలియకుండా, దానివల్ల వచ్చే అవుట్పుట్ ఏందో తెలుసుకోకుండా, దానివల్ల వచ్చే నష్టం ఆలోచించకుండా, హింసతో కూడి ఉంటుందో, ఇవన్నీ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అది తామస కర్మ అని చెప్పబడుతుంది. తర్వాత ఇది కర్మ గురించి అయిపోయింది. తర్వాత ఏం చెప్తున్నాడు, ముక్త సంగో అనహంవాది మృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఇప్పుడు కర్త గురించి చెప్తున్నాడు. కర్త కూడా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, కర్మ జరుగుతుంది అంటే కర్త ఉంటాడు. ఈ కర్త కూడా 3 రకాలు. మొదటివాడు ముక్త సంగ అంటే అటాచ్మెంట్ లేనివాడు. అనహంవాది నేను 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 అని చెప్పకుండా ప్రతిదానికి నేను అనే భావం లేనివాడు, అహంకారము లేనివాడు. తర్వాత ధృత్యుత్సాహ సమన్విత, ధృతి అంటే ధైర్యం. తర్వాత ఉత్సాహం అంటే చెయ్యాలి, ఆ లోపల నుంచి వచ్చి ఎనర్జీ, ఉత్సాహం, దాని యందు శ్రద్ధ, ఈ 2 కలవాడు. ధైర్యము, ఉత్సాహం. ధృత్యుత్సాహ సమన్విత అంటే మామూలుగా దాని మీద అటాచ్మెంట్ లేకుంటే దాని మీద వానికి జనరల్ గా ఉత్సాహం ఉండదు. అటాచ్మెంట్ లేకుండా ఉత్సాహము, ధైర్యం ఉండాలి. తర్వాత మామూలుగా ధైర్యం ఇవి వచ్చినాయంటే అహం వస్తుంది. ఇవన్నీ చాలా, ఈ ఫీచర్స్ కాంబినేషన్ రావడం చాలా ఏమంటారు కష్టసాధ్యం. ఎందుకంటే ఓ క్వాలిటీకి పడదు. మామూలుగా దాని మీద ఇంట్రెస్ట్, సంఘం లేకుంటే అతనికి అది ఉత్సాహం ఉండదు దాని మీద. కానీ అట్లా కాకుండా సంఘం లేకుండా, అహంకారం లేకుండా ధైర్యము, ఉత్సాహము, ఈ 4 క్వాలిటీస్. ఆ తర్వాత సిద్ధ్యో అంటే అది సిద్ధిస్తుందా సిద్ధించదా. కర్మ ఒకసారి ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. అనుకున్నది యత్నే కృతే ఏదైనా సిద్ధతి కోత్ర దోష ఫలం. ప్రయత్నం చేసాం, ఒకసారి అయింది, ఒకసారి కాలేదు. ఏది జరిగినా కూడా ఇలాంటి వికారం లేనివాడు. అలాంటి కర్త సాత్విక ఉచ్యతే. అలాంటి వాడు మాత్రమే సాత్విక కర్త అని చెప్పబడుతున్నాడు. అంటే చాలా ఈ ఫీచర్స్ అన్ని చాలా కాంప్లికేటెడ్ కాంబినేషన్. ఇది దాని మీద ఆసక్తి స్పెషల్ గా లేదు, అహంకారం లేదు, ధైర్యము, ఉత్సాహము, ఆ కర్మ ఫలితము ఏది వచ్చినా కూడా వికారం లేదు. అలాంటి వాడే సాత్విక కర్త. తరువాత 2వది రాగి కర్మ ఫల ప్రేప్సు లుప్తో హింసాత్మకో అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత.
రాగి, దాని మీద ఆసక్తి, స్పెషల్ ఇంట్రెస్ట్. ఆసక్తి అంటే తగులుకొని ఉంటాడు. తగులుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతాడు. సో ఫైనల్ ఏంటి అంటే అతని హృదయం చంచలం, డిస్టర్బ్ అవుతుందా కాలేదా అది చూసుకోవాలి. కర్మ ఫల ప్రేప్సు, ఈ కర్మ ఫలాన్ని ఇతను ఎట్లా ఉంటాడు, నాకు కావాలి ఆ కర్మ ఫలితం, దీనివల్ల నాకేదో అభివృద్ధి జరగాలి అనే కోరిక గలవాడు. లుబ్ధ, ఆశ కలిగిన వాడు. హింసాత్మక, హింసా స్వభావం కలిగిన వాడు. తర్వాత అశుచి, అపవిత్రుడు. హర్ష శోకాన్విత, బాగా ఓవర్ ఎగ్జైట్మెంట్, ఏడుపు, దుఃఖం, ఈ రెండిటితో కూడినవాడు. ఇలాంటి కర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజస పరికీర్తిత, రాజస కర్త వాడు. తర్వాత అయుక్త అంటే ఒక పని మీద నిలకడ ఉండదు. ఒక పని చెప్తే దాన్ని సాధించుకునే తత్వం ఉండదు, నిలకడ లేనివాడు. ప్రాకృత, ఏమాత్రం సంస్కారం లేనివాడు. స్తబ్ద, మొండివాడు, నేను పట్టుకున్నదే కరెక్ట్, నాకే అన్ని తెలుసు అనే మొండితనం ఉన్నవాడు. శట, మోసం చేసేవాడు. నైష్కృతిక అంటే ఇంకోళ్ళ వృత్తికి భంగం చేసేవాడు. అలసహ, సోమరి. విషాది అంటే ఎప్పుడు ఏడుపు, విషాదం, ప్రతి దాంట్లో అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని శోకంతో దహింపబడేవాడు. అంటే ఉన్నదాంతో తృప్తి పడనివాడు విషాది. దీర్ఘ సూత్ర, బాగా ఆలోచనలతోటే ఉంటుంది, పని ముందరికోదు, బాగా డిసిషన్ తీసుకోలేని పరిస్థితి అన్నట్టు. దీర్ఘ సూత్ర, అట్లాంటి కర్త ఎవరైతే ఉంటారో తామస ఉచ్యతే, అట్లాంటి వాడిని తామసకర్త అని అంటారు. కాబట్టి కర్త ఈ కేటగిరీలో చూసుకొని దాంట్లో ఉన్న దోషాలను మనిషి ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. మామూలుగా తామసము అంటే అజ్ఞానము, అలసత్వము. రాజసము అంటే అహంకారము, ఆసక్తి, అత్యాసక్తి. సాత్వికము అంటే నిరహంకారము, అనాసక్తి, ముక్త సంగ, ధైర్యము, ఉత్సాహము. మామూలుగా అందుకే మరి ఈ 3 గుణాలు 3 ఉన్నట్టు ఇట్లనే ఉంటాయా అంటే అట్లా ఉండదు. ఫస్ట్ లో చెప్పింది మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానం ఏమిటి? సాత్విక ప్రధానానికి రాజసము గౌణము ఉంటది. ప్రధానం సత్వగుణం ఉండాలి, రజోగుణం గౌణంగా ఉండాలి, అంటే సపోర్టింగ్. తర్వాత సత్వగుణం ఏం చేస్తుంది, రజోగుణాన్ని శుద్ధి చేస్తుంది, తమో గుణాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ధైర్యం, ఉత్సాహం ఏం చేస్తుంది, తమో గుణాన్ని దూరం చేస్తుంది. తమో గుణం అలసత్వం, ఆ అలసత్వం నుంచి వాడు పనిలోకి ముందర పడతాడు. తర్వాత రజోగుణం లేకుంటే పని ముందరికోదు, యాక్షన్. సో కాబట్టి సత్వగుణం ప్రధానం, రజోగుణం గౌణం, ఇది టాప్ స్టేట్. రెండవది రజోగుణం ప్రధానం, సత్వగుణం అప్రధానం, సెకండ్ లెవెల్, సెకండ్ ర్యాంక్. ఇక మూడవది అంటే సెకండ్ ర్యాంక్లో ఎట్లా ఉంటది అంటే వానికి చూపెట్టుకోవడం మాత్రమే ప్రధానం ఉంటుంది, అంటే స్వార్థం ప్రధానంగా ఉంటుంది. స్వార్థం ప్రధానంగా ఉండి ఏదైతే కర్మ జరుగుతూ ఉంటుందో అది రజోగుణం ప్రధానం. సత్వగుణం పక్కకు పెట్టుకుంటాడు, అప్రధానం. తర్వాత ఇక మూడోది తమో గుణం, అంటే ఇక్కడ రజోగుణ శుద్ధి కాలేదన్నట్టు. రజోగుణంలోకి దిగింది అంటే రజోగుణం ఇంకా శుద్ధి కాలేదు, స్వార్థం ఉన్నది. స్వార్థం ఉన్నదంటే రజోగుణం శుద్ధి కాలేదు. నా కోసం ఏదో చేస్తున్నాం, నా కోసమే ఫలానా పని, దీనివల్ల ఫలితం కావాలి, ఇలాంటి కర్మ చేస్తున్నాము అంటే అక్కడ రజోగుణం ప్రధానమైంది. ఈ చేసే కర్మ యజ్ఞయాగాదులు దానికోసం ఏది చేసినా కూడా అవి
అంటే ఇక్కడ ఈ సెకండ్ స్టేట్ లో ఎట్లా ఉంటదంటే సత్వగుణం ప్రకాశం అయితలేదు, రజోగుణం శుద్ధి కాలే, తమో గుణం లేదు. ఎందుకంటే పని చేస్తాడు వీడు, పని చేయకుండా ఉండడు, అలసత్వం ఇవన్నీ ఉండవు, మంచిగా ముందరవాడు అన్ని పని చేస్తాడు, కానీ స్వార్థం కోసం చేస్తాడు. ఇక మూడో స్టేట్ లో ఏది ఉండదు, వాడు మంచిగా నిద్ర పోకుంటూ తిని నిద్ర పోడే వాడి పని, వాడికి ఏది అవసరం లేదు. అజ్ఞానావస్థ, ఏదైనా పని చేసినా కూడా అది అజ్ఞానంతో కూడి ఉంటది, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. అట్లాంటి అంటే ఈ మూడింటిని ఆ డామినేషన్, ప్రతి వాళ్ళల్లో ఒకటి చాలా డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటది అన్నట్టు. సత్వగుణం అన్న డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటది, రజోగుణం అన్న తమో గుణం. చూడంగానే మనం చెప్పొచ్చు వీడు స్వార్థ జీవ్య, లేజీ ఫెలోనా, లేదా నిస్వార్థ జీవ్య. ఇది హై లెవెల్ టక్కున చూడగానే చెప్పొచ్చు, చెప్పి వీడు ఈ కర్త ఈ కేటగిరీ వాడు. ఇక్కడికి ఆపుదాం. ఇవాళ చాలా అద్భుతమైన రోజు, ఎందుకంటే పుష్యార్కర్ యోగం అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన సత్వగుణంలో ఏంది, సత్వగుణం ప్రధానం, రజోగుణం దానికి సపోర్టింగ్. పుష్యార్క యోగం ఎందుకు గొప్పది అంటే పుష్య నక్షత్రం బృహస్పతి నక్షత్రం, నక్షత్రం ప్రధానం, అది ఆదివారం వస్తున్నది. ఆదివారము అంటే రజోగుణం, సూర్యుడు రజోగుణ ప్రధానం. సూర్య ఆత్మ జగతస్తస్తు షష్ఠ, ఆత్మజ్ఞానానికి కారకుడు. ఆ రజోగుణం ఈ సత్వగుణంతో సత్వగుణానికి హెల్ప్ చేస్తున్నది. రాజు మంత్రి ఇద్దరు కలిశారు, రాజు మంత్రి సరి అయిన రాజు, సరి అయిన మంత్రి ఇద్దరు కలిశాక ఏ పనైనా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అది త్రయోదశి. త్రయోదశి అంటే దక్షిణామూర్తి తిథి, అటు శివ శక్తి ఇద్దరు కలిసి ఉండే రోజు. తర్వాత గురువు దక్షిణామూర్తి. తర్వాత ఇంకొకటి మన స్పెషల్, మన పీఠానికి గురువు గారు 4 ఏళ్ల క్రితం, అప్పటి వరకు నార్మల్ గా జరిగేది పూజలు, స్పెషల్ గా శివరాత్రి రోజు మీరు పోయి చెయ్యాలి, ఇప్పటి నుంచి చాలా మంచిగా జరుగుతుంది అని స్పెషల్ గా పంపించి ఆ రోజు అక్కడ ఎగ్జిక్యూట్ చేయించారు. అప్పటి నుంచే ఫోకస్ అనేది బాగా ఎక్కువైపోయింది. మార్చి 1, 2022 ఆ రోజు స్పెషల్ గా పంపించి మొదలు పెట్టించారు శివ కళ్యాణం. అంటే అంతకుముందు జరిగేది, మామూలుగా జరిగేది. ప్రతిష్ట 2014 అయ్యాక అప్పటి నుంచి జరుగుతున్నది. కానీ గురువు గారు అప్పుడు స్పెషల్ గా అందరినీ ప్రోత్సాహం చేసి కట్టెతో పొడిచి ఇది సవిత్రు భగవానుడు ఏం చేస్తాడు, సుప్రాణి ప్రసవని ముళ్ళ కట్టె పెట్టి పొడుస్తాడు. ఎందుకంటే నిద్ర తమో గుణంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు, నిద్ర లేపుతాడు. అట్లా అందరిని ఒకసారి నిద్ర లేపారు. లేపి పోయి చేయండి, చూడండి, నా మీద నమ్మకం లేదు మీకు, మీరు పోయి చేస్తే మీకు అర్థమవుతుంది అని ప్రోత్సాహం ఇచ్చారు. అప్పటి నుంచి హై ఫోకస్ దాని మీద పెట్టి దాన్ని చాలా 6 నెలల టైంలలో, చాలా తక్కువ టైంలో, మార్చి 1 అంటే దాదాపు 8 నెలల్లో చాలా టాప్ స్టేట్ కొట్టుకపోయినారు. అంటే అన్ని సెట్ చేశారు అక్కడ, ఏమేం చేయాలి, ఇట్లా చేయాలి అని. అది ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్లలో ఈ స్థాయికి వచ్చింది. అంటే దీనికి మొత్తం క్రెడిట్ అంతా సార్ది, గురువు గారిది. ఆయన ప్రోత్సాహం లేకుంటే ఇప్పుడు ఆ స్టేట్ లో ఉండకపోవు. ఇప్పుడు 2 టెంపుల్స్ అయినాయి, రోజు పొద్దున 5 గంటలకు పూజ జరుగుతున్నది. కాబట్టి ఇవాళ చాలా స్పెషల్ డే. అయితే ఈరోజు వినీల్ వాళ్ళ ఇంట్లో హోమం. ఇప్పటి నుంచి మరి నెక్స్ట్ లెవెల్ పోవాలి. ఇదే కాదు, ఇది ఏదైతే ఉందో ఈ జ్ఞానం, ఇప్పుడు దీంట్లో చెప్పిన లక్షణాలు, ఇవి మనం ఈ ప్రసారం ఒక్క లిమిటెడ్ ఒక ప్లేస్కే కాదు, ఈ శ్రీ విద్యా తత్వాన్ని
ఇది విశ్వవ్యాప్తం. జ్ఞాన ప్రకాశం అనేది అన్ని చోట్లలో విస్తరింపజేయాలి. కాబట్టి ప్రతి వాళ్ళు, మీ అందరిలో ఎబిలిటీ ఉన్నది, నిద్ర లేవాలి. అందరూ నిద్ర ఒక్కసారి లేస్తే అన్ని జరుగుతాయి. మాతో సాధ్యం కాదు అనుకోవద్దు, అందరితో సాధ్యం అవుతుంది, కానీ చేయాలి. సాధ్యం కాదు అనుకుంటే ఏది కాదు. కృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర. అందరూ అమృత పుత్రులే, కానీ మీ లోపల ఉన్నదాన్ని తాగడం ఎలానో తెలుసుకోవాలి. ఉత్తిష్టత మా స్వప్త అగ్నిమిచ్చద్వం భారత. నిద్ర పోకుండి. అగ్ని దాంట్లో చెప్తున్నాడు అరుణంలో, దాంట్లో పొద్దున్న చదివారు. ఉత్తిష్టత మా స్వప్త. ఉత్తిష్టత నిద్ర లే, మా స్వప్త పడుకోకు. ఎప్పుడు మన్ను తిన్న మంజేరు గుడ్డు లెక్క ఆ అలసత్వం, ఆ దీర్ఘ సూత్రి, ప్రతిదానికి డెసిషన్ తీసుకునేందుకు గంటలు అట్లా ఉండొద్దు. ఆ లక్షణాలు, తమో గుణాల నుంచి బయటపడాలి. పడి అగ్నిం ఇచ్చద్వం భారత. మనం భారతీయులం అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. క్రికెట్ మ్యాచ్ లో కూడా గెలవంగానే సంబరాలు చేసుకుంటున్నాం. కానీ అట్లాంటి భారతీయులు నిద్ర పోకుంటూ ఉండొద్దు. ఉత్సాహంతో, ధైర్యంతో ముందరికి పోవాలి. అందరిలో ఆ శక్తి ఉన్నది, ఎవ్వరిలో శక్తి లేకుండా లేరు. ఉత్సాహం, ధైర్యం. కానీ ఆ రెండుతో పాటు లోక కళ్యాణం. స్వార్థంతో కాదు, స్వార్థం కోసం ఉత్సాహం కాదు, నిస్వార్థం కోసం ఉత్సాహం. నిస్వార్థ భావనతో ధైర్యం. అప్పుడే ధైర్యం ఉంటది, అప్పుడే భయం ఉండదు. నభివేతి కదాచనేతి. బ్రహ్మజ్ఞాని భయపడు అనేది ఉండనే ఉండదు, క్వశ్చనే లేదు. అట్లా ఉండాలి. అట్లా మీరందరూ తలుచుకుంటే మళ్ళీ చూడండి ఎట్లా జరుగుతుందో. ప్రతి రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. గురువు గారు అందరిలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపి ముందరికి పట్టుకపోయినారు. అట్లనే మీరందరూ కూడా ఇప్పటి నుండి నెక్స్ట్ లెవెల్కి పోవాలి. ఇక్కడికి ఆగడం కాదు. మీరు చేయగలుగుతారని నా నమ్మకం. దాన్ని మీరు నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, మంచిగా చదవండి. ప్రతి స్టెప్ బై స్టెప్ చదవడం, దాన్ని ధ్యానం చేయడం, మననం చేయడం. ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు. జన్మ తర్వాత ఏం వస్తుంది? వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకుంటే అది తర్వాత ఎట్లా ఉంటుందో తెలుసు. ఆపర్చునిటీ ఏదో పుణ్యవశాత్తు భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. దాన్ని గట్టిగా పట్టుకొని ఆ డైరెక్షన్ లోకి అడుగులు వేయాలి. సో ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంతవరకు ఈ జ్ఞానాన్ని, ఈ లక్షణాలను ఫస్ట్ మీరు పూర్తిగా ఇంకించుకోవాలి. తర్వాత దాన్ని మీరు ఎప్పుడైతే ఇంకించుకుంటారో అది ప్రసారం ఆటోమేటిక్ గా జరుగుతుంటది. కాబట్టి అందరూ మంచి దాన్ని ఇంకించుకోండి. అందుకే విన్నదంతా మననం చేయాలి. మననం చేసినప్పుడు నిధిధ్యాసనం ఆటోమేటిక్ గా అది మీ లక్షణాలు అయిపోతాయి, మీ క్యారెక్టర్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి వాళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు. అందరూ సపరేట్ కనబడుతున్నారు, కానీ అందరిలోగా కామన్ శక్తి ఒకటే ఉన్నది. ఆ కామన్ శక్తి అందరిలో ఉన్నది. అది మీరు నిద్ర లేపాలి. నిద్ర లేపినప్పుడు మంచిగా జరుగుతుంది. నిద్ర లేపకుంటే తమో గుణం అది పక్కకే ఉంటది, మనం పడుకొని ఉంటాం. కాబట్టి ఈరోజు ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేట్ అంటే ఒక కంకణం కట్టుకోండి. అవును, ఎందుకంటే శ్రద్ధ లేకుండా, మన ధైర్యం లేకుండా, ఉత్సాహం లేకుండా ఏ పని కూడా సక్రమంగా చేయలేం. ఇదేని కాదు, మీరు చేసే ప్రతి పని. ఇక్కడ జ్ఞానం అంటే ఏంది? మీరు చేసే ప్రతి పని, మీరు ఏ కర్మలు చేస్తుంటారు, ఉద్యోగమే చేస్తుండొచ్చు, ఇంకేదైనా చేస్తుండొచ్చు. ప్రతి పనిలో ఈ లక్షణాలను అప్లై చేయాలి. మీరు చేయాల్సింది ఏం లేదు. ఓ లెక్చరర్ క్లాస్ లో చెప్పేటప్పుడు అదే ఉత్సాహంతో పిల్లలకు ధైర్యం చెప్పాలి. ఆ సబ్జెక్టును అట్లనే చెప్పాలి.
ఏదో ఇప్పుడు పోయి చెప్పన్నారా బాబు అన్నట్టు చెప్తే మీకు అది శుభం కాదు. వాళ్లకు ఏం నేర్చుకోకుండా తయారవుతారు. ఏ పని అన్నాయండి మీరు ప్రతి దాంట్లో ఈ తత్వాన్ని అప్లై చేయండి. జ్ఞానం అంటే ఏం లేదు, మీరు చేసే పనిని ఉత్సాహంతో ధైర్యంతో ఫలితం ఆశించకుండా నేను చేస్తున్నా అనే భావన లేకుండా అప్పుడే హై ఫోకస్ ఉంటది. ఏ పని చేసినా, మంత్రం చదివినా, యజ్ఞం చేసినా, మంత్రం చదివేటప్పుడు భయపడకుండా అవుతే నోట్లో నుంచి శబ్దం సరిగ్గా బయటికి రాదు. ఆ లోపల నుంచి ఒక ఉత్సాహం రావాలి. నేను చదువుతున్నా అనుకోవద్దు, భగవంతుడే లోపల నుంచి చదివిపిస్తున్నాడు అనే ఆ ఉత్సాహం ధైర్యం ఉన్నప్పుడు ప్రతిదీ స్పష్టంగా మంచిగా వస్తుంది. ప్రాణశక్తి సరిగ్గా సంచారం అవుతుంది. వాడేదో అనుకుంటాడు, వాడు వీళ్ళు ఏడు ఇవ్వడు అనుకోవడానికి ఏం లేదు. అక్కడ మనం ముందర ఉన్నది భగవంతుడు, అతనికి చూపెట్టాలి. మనం అతనితో ఇంటరాక్ట్ అవుతున్నాం. మనుషులు కనబడొద్దు అక్కడ. మనుషులు అంటే సపరేట్ థింగ్స్ కనబడవద్దు, అది అహంభావం అవుతుంది. అందరిలో ఉన్నది అదే పరబ్రహ్మతత్వం, మీ అందరిలో అదే శక్తి ఉన్నది. దాన్ని మీరు అట్లనే ఆలోచించుకుంటున్నప్పుడు ఆ వచ్చే అవుట్పుట్ అద్భుతంగా ఉంటది. క్లాస్ లో చెప్పేటప్పుడు ఎవరికి పిల్లలకు చెప్తారు, ఎవరన్నా లెక్చరర్ గా పనిచేస్తున్నారు అనుకోండి, పిల్లలకి చెప్తున్నారు, వాళ్ళందరినీ మంచిగా విద్యావంతులను తయారు చేయాలి అనే ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు పోయి చాలా మంచిగా డెలివరీ చేస్తారు. ఎక్కడ వింటారు, అరే మీరు మొదలేవి ఎక్కడ వింటారు అనుకుంటే చెప్పడం ఏం చెప్పగలుగుతారు. వాళ్ళు వింటారా వినరా, మీరు కరెక్ట్ గా ప్రదర్శన ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వింటారు. ధైర్యంతో మంచిగా సబ్జెక్టును ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు వినరు, వింటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వచ్చి వింటారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పండి, చెప్పినప్పుడు వింటారు. నిరుత్సాహపడవద్దు. నెగిటివ్ గా ఆలోచిస్తే ఎటు ముందరిపోదు. వాళ్ళు వింటారా వినరా సెకండరీ. ఫస్ట్ మీరు చెప్పే ఎగ్జిక్యూషన్ వల్ల మీకు ఫస్ట్ మంచి శుభం జరుగుతుంది. ఆ లోపల నుంచి ప్రాణశక్తి సరిగ్గా సంచారం అవుతుంది. నెగిటివ్ గా ఆలోచిస్తే ఏ పని చేయలేరు. కాబట్టి ధైర్యం, మంచి క్యారెక్టరిస్టిక్స్ మంచిగా నోట్ చేసుకోవాలి. అస్సలు భయపడవద్దు, ఉత్సాహం ఉండాలి. దానివల్ల ఏదో వస్తుందని ఆలోచించకండి. అది ఇంతకుముందు ఏం చెప్పాడు, సిద్ధు అవుతుంది ఒకసారి కాదు. మీరు మంచిగా చెప్పారు, వాళ్ళు వినరు. అట్లాంటి టీం ఉన్నది అనుకోండి, క్లాస్ లో స్టూడెంట్స్ అట్లా ఉన్నారు, లేదా బిజినెస్ లో, లేదా ఆఫీస్ లో, ఎక్కడైనా కావచ్చు. మీరు ఏ పని ఏం చేస్తున్నారు తెలియదు, ఏ పని చేసినా ప్రతి పనిలో ఒక్కొక్కసారి వాళ్ళు వినకపోవచ్చు, అవుట్పుట్ రాకపోవచ్చు. కానీ అది కూడా, దానికి కూడా కృంగిపోవద్దు. పట్టువదలని విక్రమార్కుల్లాగా ఉండాలి. అయిపోతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది, మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ చెప్తారు, ఏమవుతుంది, దానివల్ల వచ్చే నష్టమే. అట్లా ఉండాలి. ఈ భావాలతో ముందరికి పోయినప్పుడు లలితా శక్తి వచ్చినట్టు. లలిత ఉత్సాహ శక్తి, శృంగార శక్తి. చేసే పని అద్భుతంగా అప్పుడు చేయగలుగుతారు. లేకుంటే అబ్బాయి ఇవన్నీ చేసుడా, ఇది ప్రతిదీ విచి అది ఎట్లా ఉంటదంటే ఏది చేయబుద్ది కాదు, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. జీవితం అంతా ఒక ఇది ఎందుకున్నామా అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అట్లా ఉండదు. ఏ పని అన్నా చేయండి, చిన్న చిన్న పని, వంట వండడం దగ్గర నుంచి ఉత్సాహంతో చేయండి. వంట వండడం దగ్గర నుంచి ఉత్సాహం, చిన్న చిన్న ప్రతి పని మీద ఆ యొక్క ఎనర్జీ పెట్టాలి. పెట్టినప్పుడు అది నిజమైన జ్ఞానం. ఈ లక్షణాలతో ప్రతి పని జ్ఞానం అంటే ఒక్క ఇదే అని కాదు. అక్కడ ఏం చెప్తాడు, ఇది చేస్తేనే, పుస్తకం చదివితేనే అని కాదు. ఈ లక్షణాలను మీలో తెచ్చుకోవాలి. ఇంటికి ఎవరన్నా రాగానే అబ్బా వీడు ఎందుకు వచ్చాడు అని అనుకుంటే కథం అయిపోయింది, అక్కడనే మీరు నీరసిస్తారు. అది అయిపోయింది. అది ఒక కాలంలో ఒకటి ఈవెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో ఆ ఉత్సాహం చూపెట్టాలి. మళ్ళీ మళ్ళీ అవి నోట్ చేసుకోండి రోజు. వాటిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తే అది ఏమవుతుంది అంటే లోపలికి ఇంకుతుంది. ఈ లక్షణాలుగా నవడాలి. ముఖ్యంగా
బిహేవియరల్ చేంజెస్ అవి వచ్చినావంటే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు. సక్సెస్ అంటే ఏంది, మళ్ళీ ఏదో వస్తుంది అని కాదు. సక్సెస్ అంటే మీకే ఒక ఆనందం అనిపిస్తుంది. బా అద్భుతంగా ఉన్నది, ఈరోజు డే చాలా అద్భుతంగా ఉన్నది అనే ఫీలింగ్ వస్తుంది. లేకుంటే ఏందో అన్నట్టు ఉంటది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.